వెల్కమ్ టు ఐ న్యూస్. కాసుకోండి, ఆట మొదలైంది. తెలంగాణలో పాగా వేయటమే మా లక్ష్యం. డబుల్ ఇంజిన్ సర్కార్ ఖాయం. ఇది ప్రధాని మోదీ ఇచ్చిన సంకేతం. కాంగ్రెస్ వైఫల్యాలు, ఆ పార్టీపై గల ప్రజా వ్యతిరేకత సరే, మరి ఉద్యమ నాయకుడిని ఎదుర్కోవడం అంత ఈజీ పనేనా? పదునైన వ్యూహాలతో కమలనాథులు గులాబీ బాస్ తో ఢీ కొట్టగలరా? అసలు బీజేపీ ముందున్న సవాళ్ల సంగతేంటి? ఈ స్టోరీలో చూద్దాం. తెలంగాణ రాజకీయ క్షేత్రం ఇప్పుడు ఒక రణరంగాన్ని తలపిస్తోంది. ఒకవైపు డబుల్ ఇంజిన్ నినాదంతో బీజేపీ, మరోవైపు తెలంగాణ అస్తిత్వం కార్డుతో బీఆర్ఎస్, ఇంకోవైపు ప్రజా వ్యతిరేకత నుంచి బయటపడాలని కాంగ్రెస్. ఇలా తెలంగాణలో ముక్కోణపు పోటీ రసవత్తరంగా మారింది. ప్రధాని మోదీ దూకుడు, కేసీఆర్ వ్యూహాల మధ్య ప్రధాన పోటీ కనిపిస్తుంది. మరి ఉద్యమ నాయకుడిని ఎదుర్కోవడం అంత సులువైన పనేనా అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేసీఆర్ కేవలం ఒక పార్టీ అధ్యక్షుడే కాదు, తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన సెంటిమెంట్. కేసీఆర్ తన ప్రసంగాల్లో తెలంగాణ ఆత్మగౌరవం అనే అంశాన్ని బలంగా వాడతారు. బీజేపీ నాయకత్వం ఢిల్లీ నుంచి వస్తుందని, అది గుజరాతీ పెత్తనమని గులాబీ దళపతి చేసే ప్రచారం కమలనాథులకు బిగ్ సవాల్. తెలంగాణలో అధికారమే టార్గెట్ గా పెట్టుకున్న మోదీ లీడర్ క్యాడర్ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కానీ మోదీ ముందున్న పెను సవాళ్లు ఇప్పుడు తెలంగాణ కమలనాథులను కలవరపెడుతున్నాయి. రైతు బంధు, కళ్యాణ లక్ష్మి వంటి సంక్షేమ పథకాలు గ్రామీణ ఓటర్లలో బీఆర్ఎస్ పట్ల ఒక సానుకూలతను పెంచాయి. వీటిని తలదన్నే ప్రత్యామ్నాయ ఎజెండాను ప్రజలకు వివరించడంలో బీజేపీ సఫలం కావాలి. కమలనాథులు తెలంగాణలో పాగా వేయాలంటే కేవలం మోదీ చరిష్మా మాత్రమే సరిపోదు. క్షేత్రస్థాయిలో బలమైన అభ్యర్థులను బరిలో దించాలి. కానీ ప్రస్తుతం దక్షిణ తెలంగాణలో డిపాజిట్ దక్కించుకునే నేతలు కూడా ఆ పార్టీకి కొరతే. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో గెలిచే గుర్రం బీజేపీకి దొరకడం అతి కష్టమే. అలాంటప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ ఎలా సాధ్యమనేది $1 మిలియన్ ప్రశ్న. ఇతర పార్టీల నుంచి చేరికలపైనే ఎక్కువగా ఆధారపడడం బీజేపీకి ఓ పెద్ద మైనస్. డబుల్ ఇంజన్ సర్కార్ రావాలంటే బీజేపీ కేవలం విమర్శలకి పరిమితం కాకుండా తెలంగాణ అభివృద్ధికి తాము ఇచ్చే రోడ్ మ్యాప్ ఏంటో స్పష్టంగా చెప్పాలి. కేసీఆర్ లాంటి రాజకీయ దురంధరుడిని ఢీకొనాలంటే వ్యూహంలో పదును, క్షేత్రస్థాయిలో బలం రెండూ సమానంగా ఉండాలి. కేసీఆర్ లాంటి దిగ్గజం ముందు కమలనాథులు వ్యూహాలు ఫలిస్తాయా అనేది తలపండిన రాజకీయ విశ్లేషకుల మాట. మరో ట్విస్ట్ ఏంటంటే తెలంగాణలో 2028లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఆ సమయానికి మరో 6 నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు ఉంటాయి. అప్పటికే కేంద్రంలో బీజేపీ పాలన 15 ఏళ్లు పూర్తి చేసుకుంటుంది. పోయిన పార్లమెంట్ ఎన్నికల్లో అతి కష్టం మీద ఎన్డీఏ భాగస్వామ్యంతో బీజేపీ అధికారంలోకి వచ్చింది. దాంతో బీజేపీకి ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టడం మళ్లీ ఆయనకు తలకు మించిన భారమే. ఈ పరిస్థితుల్లో తెలంగాణలో పాక వేయడం సాధ్యమేనా? పార్లమెంట్ ఎన్నికల వ్యూహాలు పక్కన పెట్టి తెలంగాణపై మాత్రమే ఆయన ఫోకస్ పెడతారా అని పొలిటికల్ అనలిస్టులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే కేంద్ర ప్రభుత్వ ఫెయిల్యూర్ అంశాలపై ఉద్యమ నేత కేసీఆర్ సీరియస్ గా పోరాటం చేయబోతున్నట్టు టాక్. నిరుద్యోగం, ధరల పెరుగుదల, తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించే అంశంలో కేంద్రం అనుసరిస్తున్న విధానంపై కేసీఆర్ నిలదీసేందుకు రెడీ అవుతున్నారట. ప్రపంచ స్థాయిలో తనకున్న ఇమేజ్ ను మోదీ ప్రదర్శిస్తుంటే కేసీఆర్ మాత్రం కేంద్ర నిధుల నిలిపివేత ఆరోపణ, రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందనే ప్రచారానికి సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారట. మొత్తానికి కేసీఆర్ ఎత్తుగడ, బీజేపీ ప్రతివ్యూహం, సెంటిమెంట్ కార్డ్, ఢిల్లీ వర్సెస్ గల్లీ, వారసత్వ రాజకీయాలు, కుటుంబ పాలన వంటి అంశాలపైనే రాష్ట్ర రాజకీయాలు చెక్కలు కొడుతున్నాయి. ఇక కమలనాథులేమో ఆట ఇప్పుడే మొదలైంది అంటుంటే ఆగండి, అంతిమ తీర్పు ప్రజలదే, వెయిట్ అండ్ సీ అంటూ సెటైలు వేస్తున్నారు గులాబీ నేతలు.